హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు అయితే మంచి బంపర్ ర్యాలీ అయితే మనం మార్కెట్లో చూడడం జరిగింది. దాదాపుగా 4 months నుంచి స్ట్రగుల్ అవుతున్న నిఫ్టీ అనేది ఆఫ్టర్ 120 days ఈరోజు అయితే 15,000 నుంచి 16,000కి క్రాస్ అవడం అయితే జరిగింది. సో 1,000 పాయింట్స్లో మనకి ఆల్మోస్ట్ 4 months నుంచి ట్రేడ్ అవుతుంది. సో ఫైనల్లీ ఈరోజు అయితే చాలా మంచి బుల్లిష్ ర్యాలీతో అయితే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అనేవి ర్యాలీ తీయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని స్టాక్స్ గురించిన డీటెయిల్స్ చూద్దాం. అంతేకాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో దీంట్లో ఈరోజు మార్కెట్ చూసినట్టయితే కనుక నిఫ్టీ అనేది 245 పాయింట్స్ హైయెస్ట్తో కేవలం 16,000 కాదండి 16,130 పాయింట్స్లో క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 497 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది. 35,000 ఎబో క్లోజ్ అవడం అనేది పాజిటివ్గా చెప్పవచ్చు. 35,207లో క్లోజ్ అవడం జరిగింది. అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ చూసినట్టయితే మనకి అడ్వాన్సెస్ 903 ఉంటే డిక్లైన్స్ 883 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1:1 రేషియోలో అయితే నిఫ్టీ 50లో కూడా ఎన్ఎస్సిలో ట్రేడ్ అయిన స్టాక్స్లో కూడా పాజిటివ్స్ అని నెగటివ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ 50 ఓపెనింగ్ ప్రైస్ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ 885 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 65 పాయింట్స్ అప్పర్ సైడ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ అవ్వడానికి అయితే ట్రై చేయలేదు. 914 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ బులిష్నెస్తో ఓవరాల్ డే అంతా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. 16,146 అనే న్యూ ఆల్ టైమ్ హైస్ని అయితే ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మనకి ప్రీవియస్ క్లోజ్ అయిన 710 కంటే బిలో ఓపెన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 15 పాయింట్స్ బిలో. సో 660 లెవెల్స్లో 34,660 లెవెల్స్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి దాదాపుగా 11 పాయింట్స్ ఫాల్ అవుతూ 649 వరకు వెళ్ళినా కూడా మనకి మళ్ళీ నిఫ్టీలో ఉన్న పాజిటివ్నెస్తో హెచ్డిఎఫ్సిలో ఈరోజు అయితే ఏదైతే గ్యాప్ ఫిల్ అయిందో రిజల్ట్స్ తర్వాత హెచ్డిఎఫ్సిలో ఈరోజు మంచి గ్యాప్ ఫిల్ అయితే జరిగింది. సో ఆ తర్వాత మనకి మంచి బులిష్నెస్ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపించడం జరిగింది. 35,000 మార్క్స్ని కూడా క్రాస్ చేస్తూ 35,200 ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. టాప్ గెయినర్స్లో టైటాన్ కంపెనీ 3.8% గెయిన్ అయితే హెచ్డిఎఫ్సి చూడండి 3.76% గెయిన్ అవ్వడం జరిగింది. ఇందూస్ ఇండియా బ్యాంక్లో కూడా మంచి బుల్లిష్నెస్ అండ్ నెస్లేలో కూడా మంచి బుల్లిష్నెస్ అనేది అయితే కనిపించింది. సో ఈరోజు స్టీల్ సెక్టార్లో కాస్త సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్స్లో 0.8% ఫాల్ అయితే బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్స్ అండ్ టాటా స్టీల్ కూడా 0.2 to 0.3% ఫాల్ అవడం జరిగింది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఈరోజు ఎఫ్ఐఎస్ నుంచి హైయెస్ట్ అమౌంట్స్తో 2,116 crores క్యాష్ సెగ్మెంట్లో బయింగ్ అనేది కనిపించింది, విచ్ ఈజ్ పాజిటివ్. డిఐఎస్ చూసినా కూడా మనకి కేవలం 298 crores సెల్లింగ్ అనేది కనిపించింది. సో ఇండియా విఎక్స్ అనేది 7.4% గెయిన్ అవడం అయితే కనిపిస్తూ ఉంది. సో వాలిటాలిటీ అనేది కన్సిస్టెంట్గా ఉంది, మరీ అంతగా లేదు. సో ఎకానమిక్ గ్రోత్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్స్ అనేవి చాలా మంచి బుల్ ర్యాలీ అయితే తీస్తూ ఉన్నాయి. సో వీటి గురించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మన పిఎన్జీ అఫీషియల్లో చూసినట్టయితే. సో బాలాజీ అమైన్స్ డీటెయిల్స్ని అయితే ఎస్టర్డే పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంచి బులిష్నెస్ అయితే కనిపించింది. సో ఈరోజు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్తో స్టార్ట్ చేద్దామండి. సో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ 12% గెయిన్ అయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్స్ అనేవి 21 crores నుంచి 20 crores తగ్గడం జరిగింది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 67% పెరగడం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా రిజల్ట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ని మీరు లాస్ట్ టైం చూసినట్టయితే మన పిఎన్జీ అఫీషియల్లో మే స్టాక్ ఆఫ్ ద మంత్గా మనకి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బిల్డింగ్ ప్రొడక్ట్ సెక్టార్లో ఉన్న ఈ స్టాక్ని గమనించండి అని చెప్పేసి 410 to 415 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటాను. సో దీని యొక్క చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో 600 లెవెల్స్ని కమింగ్ 6 monthsలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు 350 లెవెల్స్ టాప్ లాస్తో అని చెప్పేసి. సో 350 లెవెల్స్ వరకు ఆ తర్వాత ఫాల్ అయినా కూడా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ తర్వాత రీట్రేస్ అయ్యి మళ్ళీ 410 లెవెల్స్ నుంచి మనకి 510 లెవెల్స్ వరకు ఈరోజు అయితే ర్యాలీ కనిపించింది. సో 100 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి ఈ స్టాక్లో కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా 600 మార్క్ని టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్లో కనిపిస్తూ ఉంది. సో ఎవరెస్ట్ ఇండస్ట్రీసే కాకుండా 14 రూపీస్ స్టాక్ అని చెప్పాను కదండి థంబ్నెయిల్లో చూసినట్టయితే. సో ద 14 రూపీస్ స్టాక్ ఈజ్ డీబీ ఇంటర్నేషనల్ స్టాక్ అండి. సో ఇది ఒక స్టాక్ బ్రోకర్స్ కంపెనీ. సో దీంట్లో డెట్ అనేది చాలా తక్కువగా ఉంది, కాకపోతే వాలిటాలిటీ వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి హై రిస్క్ కంపెనీ. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి. June 20లో 2.58 crores రెవెన్యూ ఉంటే ప్రజెంట్ సేల్స్ అనేవి రెవెన్యూ అనేది 7.46 crores పెరగడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 13%, ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే
190% వరకు గ్రోత్ అనేది సేల్స్లో కనిపిస్తుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూసినా కూడా 1.91 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేసిన కంపెనీ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 2000% గ్రోత్ అనేది కనిపించింది. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే మనకి 190% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఆపరేషనల్ మార్జిన్స్ చూడండి, మనకి ఇక్కడ 39.4% కనిపిస్తుందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చూసినా కూడా సేల్స్తో కంపేర్ చేసినట్టయితే 25% గ్రోత్ అనేది, అంటే పర్సంటేజ్ అనేది నెట్ ప్రాఫిట్స్ని చూపిస్తూ ఉన్న కంపెనీ. సో డీబీ ఇంటర్నేషనల్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక, సో డీబీ ఇంటర్నేషనల్లో మనకి అట్రాక్టివ్గా కనిపించేది ఏంటి అంటే బుక్ వాల్యూ అండి. 12 రూపీస్ బుక్ వాల్యూ ఉన్న కంపెనీ. ఈ స్టాక్ గురించి మీరు ట్రేస్ చేసినట్టయితే కనుక, ట్రాక్ చేసినట్టయితే కనుక, ఇది వన్స్ అపాన్ ఏ టైం 2013-14 లెవెల్స్లో 106 లెవెల్స్లో కూడా ట్రేడ్ అయిన స్టాక్ అండి. సో ప్రజెంట్ ఇది 14 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ బిజినెస్ ఇష్యూస్ ఇట్ ఫాల్ డౌన్ టు ద లోయెస్ట్ లెవెల్, సింగిల్ డిజిట్కి కూడా ఫాల్ అయిన కంపెనీ. సో బీ కాషియస్ అండి. కాకపోతే రిస్క్ తీసుకునేవారైతే, ఎందుకంటే ఆఫ్టర్ 4-5 ఇయర్స్ మనకి ఈ ఇయర్లో అయితే 20 రూపీస్ మార్క్ని అయితే టచ్ చేయడం జరిగింది, డబల్ డిజిట్స్కి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి కాస్త స్మాల్ అమౌంట్స్తో దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు అబ్జర్వ్ చేయవచ్చు. సో దీని యొక్క చార్ట్ చూడండి, 116 రూపీస్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ఏప్రిల్ 2013 అండి. సో ఆ తర్వాత స్టాక్లో స్టీప్ కరెక్షన్ అనేది రావడం జరిగింది. సో 2017 నుంచి 2021 వరకు లాస్ట్ 4 ఇయర్స్లో మనకి 7 రూపీస్ నుంచి 20 రూపీస్ బిట్వీన్లోనే ట్రేడ్ అయిన స్టాక్ అండి. సో 20 రూపీస్ వరకు ఈ ఇయర్లో వెళ్ళినా కూడా మళ్ళీ మనకి కరెక్షన్ అనేది అయితే కనిపించింది. సో 14 రూపీస్లో ప్రజెంట్ ఇది ట్రేడ్ అవుతుంది. సో అంటే రిస్క్ లెస్ అమౌంట్స్ 10,000, 5,000 ఇన్వెస్ట్ చేసి వదిలేసేయాలనుకునేవారు, పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు అయితే ఈ స్టాక్ గురించి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బజాజ్ హెల్త్ కేర్ అండి. బజాజ్ హెల్త్ కేర్ మన ప్రీమియం గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క చార్ట్ చూద్దాం. రిజల్ట్స్ అయితే బాగున్నాయి, గుడ్ నెంబర్స్ పోస్ట్ చేయడం జరిగింది. సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 33% గ్రోత్ అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 41% గ్రోత్ కనిపించింది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది 13.93 రూపీస్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది 19 crores చూపించడం జరిగింది, విచ్ ఈజ్ ఇయర్ ఆన్ ఇయర్ 27% పెరగడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే తగ్గింది 21 crores నుంచి. కాకపోతే ఓవరాల్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 17.7% ఉండడం అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక, బజాజ్ హెల్త్ కేర్ యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక మనకి ఇది 29th డిసెంబర్లో 440 లెవెల్స్లో మనకి ప్రీమియం గ్రూప్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇది 954 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కప్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతూ కనిపిస్తుంది నియరెస్ట్ టర్మ్లో చూసినట్టయితే. ఈ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే కనుక మనకి ఎప్పుడు చూసినా కూడా స్టాక్ అనేది ఇలా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ జంప్ తీసుకుంటుందండి. ఇలా కప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ జంప్ తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా కప్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇట్ కెన్ బి జంప్ టువార్డ్స్ అట్లీస్ట్ 1100 లెవెల్స్ అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ప్రజెంట్ చూసినట్టయితే ఇది 954లో ట్రేడ్ అవుతుంది. ఈ ఇయర్లో హైయెస్ట్ ప్రైస్ చూసినట్టయితే 1024 వరకు కూడా వెళ్ళిన స్టాక్ అనమాట. సో 950 లెవెల్స్ నుంచి అయితే మనకి ఫర్దర్గా అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ అండి. భారతీ ఎయిర్టెల్లో చూసినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ అయితే తగ్గడం జరిగింది. ఎందుకంటే 759 crores ప్రాఫిట్స్ని లాస్ట్ ఇయర్ చూపించిన కంపెనీ. బట్ ఈ ఇయర్ ట్యాక్సెస్ కంటే బిఫోర్ చూసినట్టయితే, బిఫోర్ ఎబిట్ అనేది చూసినట్టయితే కనుక మనకి ఆల్మోస్ట్ 1100 crores వరకు మనకి ప్రాఫిట్స్ అయితే ఉండింది. కాకపోతే 47% ట్యాక్సెస్ పే చేసిన తర్వాత మనకి 284 crores అయితే నెట్ ప్రాఫిట్గా చూపించిన కంపెనీ. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిక్లైన్స్ అయితే కనిపించింది, కానీ రెవెన్యూ పరంగా చూసినట్టయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది. 48.3% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్తో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో భారతీ ఎయిర్టెల్లో చాలాసార్లు మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో 2 times 14th అక్టోబర్న 410 లెవెల్స్లో షార్ట్ టర్మ్ పిక్గా ఇవ్వడం జరిగింది. 475 లెవెల్స్ వరకు అది కూడా రీచ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ లేటెస్ట్ ఈ మంత్లో, లాస్ట్ మంత్లో జూలై 8th కూడా 530 లెవెల్స్లో ఈ స్టాక్లో ఎంట్రీ లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ 577 టార్గెట్తో. ఈరోజు అయితే 580 టచ్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ అవర్ టార్గెట్ అకాంప్లిష్డ్ ఇన్ లెస్ దెన్ 1 month అనమాట. సో ఇది లాంగ్ టర్మ్ పిక్గా మీరు కన్సిడర్ చేయాలనుకునే వారైతే చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో బిజినెస్ మోడల్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ప్రైసెస్ కూడా రీసెంట్గా హైక్ చేయడం అనేది పాజిటివ్. 610 లెవెల్స్ అయితే నియర్ టర్మ్లో ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, ఇఫ్ మార్కెట్ విల్ సస్టైన్ ఇన్ ద బుల్లిష్ ర్యాలీ అండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి
నితిన్ స్పిన్నర్స్ అండి. సో నితిన్ స్పిన్నర్స్ అనేది రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ ఈరోజు 7% ఫాల్ అనేది కనిపించింది. వి విల్ సీ ద చార్ట్ ఆల్సో. సో గుడ్ నెంబర్స్ పోస్ట్ చేయడం జరిగింది. 554 crores సేల్స్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 153% గ్రోత్ కనిపిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8% గ్రోత్తో సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా లాస్ మేకింగ్ కంపెనీ అండి. జూన్ 2020లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 60 crores ప్రాఫిట్ని పోస్ట్ చేసిన కంపెనీ. ప్రీవియస్ క్వార్టర్తో చూసుకున్నా కూడా 43 crores నుంచి ఆల్మోస్ట్ 17 crores పాజిటివ్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 23.3%. సో ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, 1403 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. టుడే క్లోజింగ్ ప్రైస్ 249 అండి. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి నితిన్ స్పిన్నర్స్ 10th మేన పొజిషనల్ పిక్గా 100 లెవెల్స్లో ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్టీప్ ర్యాలీ అనేది మనకి 100 లెవెల్స్ నుంచి 275 లెవెల్స్ వరకు, 278 లెవెల్స్ వరకు ఈరోజు అయితే చూడడం జరిగింది. ఆల్ టైమ్ హైస్ని ఈరోజు టచ్ చేసిన తర్వాత దీంట్లో 295 లెవెల్ అండి, సారీ ఈరోజు హై ఆల్ టైమ్ హై. సో ఆ తర్వాత ఈరోజు అయితే 7% ఫాల్ అనేది కనిపించింది. సో విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ఎవరైనా లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ టెక్స్టైల్ కంపెనీస్లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ ఉన్నట్టయితే దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్స్లో ఎంట్రీ అవుతూ ఉంటారు. దట్ ఈజ్ వన్ రీజన్. ద సెకండ్ రీజన్ ఈజ్ ఆల్రెడీ 250 వరకు వెళ్ళింది, 295 వరకు వెళ్ళింది. అంటే 100 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 190% రిటర్న్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మే నుంచి ఆగస్ట్ వరకు 3 monthsలో ఇచ్చినట్టయితే సో దే వాంట్ టు బుక్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ ఎట్ దిస్ ప్రైస్ అనేది కాస్త ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈరోజు మనం చూడడం జరిగింది. సో రీ ఎంట్రీకి ఏ ప్రైస్ బెటర్ అంటే కనుక 225 లెవెల్స్ ఈజ్ ద బెటర్ ప్రైస్ టు ఫ్రెష్ ఎంట్రీస్ అండి. సో మీరు కనుక దీంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ. సో యూ కెన్ ఎంటర్ ఎట్ 225 లెవెల్స్. అదాని పోర్ట్స్ గురించి చూడండి, మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది, స్టేబుల్ ఉంది. సో మంచి రిజల్ట్స్ అనేది ఎందుకు అన్నాను, నాట్ గుడ్ రిజల్ట్స్ అనేది ఎందుకు అంటే 4557 crores రెవెన్యూ జనరేట్ చేసినప్పటికీ ప్రాఫిట్స్లో మనకైతే 1307 crores కనిపించింది. విచ్ ఈజ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 60% కంటే ఎబో ఉండే కంపెనీ ఈసారి మాత్రం 50% కంటే బిలో తగ్గింది. 49% ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రమే చూపించింది. కాబట్టి స్టేబుల్ రిజల్ట్స్ అయితే అన్నాను, నాట్ బ్యాడ్. అండ్ ఏదైతే సుచితా దలాల్ పోస్ట్ తర్వాత దీంట్లో 25% వరకు కరెక్షన్ అయితే వచ్చిందో 900 లెవెల్స్ నుంచి ప్రజెంట్ ఇది 705 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. సో వీ కెన్ ట్రై ఎ స్మాల్ బెట్ హియర్. సో ఎంట్రీ లెవెల్స్ ఎక్కడ బెస్ట్ ఉంటాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే 99% కనిపిస్తూ ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ 26% సేల్స్లో కనిపిస్తూ ఉంది. సో ప్రాఫిట్స్లో చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకి కేవలం 1%, 1288 crores ప్రీవియస్ క్వార్టర్లో ప్రాఫిట్స్ ఉంటే 1307 crores ప్రజెంట్ క్వార్టర్లో ప్రాఫిట్స్ కనిపించాయి. కానీ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 72% గ్రోత్ అనేది కనిపించింది. సో అదానీ పోర్ట్స్ యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక 705లో ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ టేకింగ్ సపోర్ట్ ఎట్ 640 లెవెల్స్ అండి. సో 900 లెవెల్స్ నుంచి స్టీప్ ఫాల్ అయితే జరిగింది. సో ఆ తర్వాత 640 లెవెల్స్ నుంచి మనకి సపోర్ట్ తీసుకుంటూ కనిపిస్తుంది. సో సపోర్ట్ లెవెల్స్ ఎట్ 640 లెవెల్, 705 లెవెల్స్లో 10 to 20% ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 640 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి, రిజాల్వ్ అయితే కాలేవు. ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. బట్ రిస్కీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ 25% కరెక్షన్ అయ్యింది కాబట్టి మంచి బిజినెస్ గ్రోత్ ఉండే కంపెనీ కాబట్టి సో దీంట్లో 640 లెవెల్స్ వరకు కూడా అక్యుములేట్ చేసుకునే పొజిషన్ అయితే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండోకౌంట్ అండి. ఇండోకౌంట్ అనేది అపెరల్కి సంబంధించిన కంపెనీ. సో ఇది కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ టోటల్గా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తుంది, మంచి గ్రోత్ అయితే చూపిస్తుంది. సో దీంట్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ 550% నెట్ ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 102% నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించింది. 18 crores లాస్ట్ జూన్లో 2020లో ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ 118 crores-ని 117 crores ప్రాఫిట్ని చూపించడం జరిగింది. విచ్ ఈజ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూసినా కూడా 23.5% కనిపిస్తుందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే దీంట్లో కూడా కాస్త కన్సాలిడేషన్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కనిపిస్తుంది. సో ఈరోజు ఇండోకౌంట్ యొక్క క్యాండిల్ చూసినట్టయితే మనకి లాంగ్ లెగ్ డోజీ అయితే కనిపించింది, ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. సో 17th జూన్న దీన్ని మనం పొజిషనల్ పిక్గా ఎంట్రీ లెవెల్ తీసుకోవడం జరిగింది 165 to 170 బిట్వీన్లో. ప్రజెంట్ ఇది 270 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో 240 లెవెల్స్ ఈజ్ ద బెస్ట్ ఎంట్రీ ప్రైస్ అండి. సో 240 లెవెల్స్ వరకే వచ్చినట్టయితే కరెక్షన్స్లో మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక ఈరోజు మంచి బులిష్ ర్యాలీ అయితే కనిపించింది. సో సపోర్ట్ ఆల్ టైమ్ హై అయితే టచ్ చేయడం జరిగింది. 16,146 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఆల్ టైమ్ హై తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు
మంచి బులిష్ ర్యాలీ అయితే కనిపించింది కదా. సో రేపు కనుక కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించినట్టయితే 16,150 కంటే బిలో ఓపెన్ అయినట్టయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 150 ఎబో ఓపెన్ అయ్యి హాఫ్ అన్ అవర్ ఫస్ట్ సస్టైన్ అయినట్టయితే 200 లెవెల్స్ వరకు మనం ఈజీగా క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది రేపటి మార్కెట్లో. సో 140 లెవెల్స్ ఈజ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్, 16,200 ఈజ్ ద సెకండ్ రెసిస్టెన్స్. సో డౌన్ సైడ్ ఫాలో అయితే కనుక ఏ లెవెల్స్ వరకు ఫాలో అవ్వచ్చు అంటే కనుక 16,000 కంటే బిలో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ఇమీడియట్గా, ఎందుకంటే ఈరోజు బులిష్ ర్యాలీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. FIIs కూడా దే ఆర్ చేంజ్డ్ దెర్ మోడ్ ఇంటూ బయింగ్ మోడ్ అనమాట. సో 16,048 లెవెల్స్ ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఇట్ ఫాల్స్ బిలో 16,000 అండి, ఒకవేళ 16,000 కంటే బిలో కూడా ఏదైనా బ్యాడ్ ఈవెంట్ వచ్చి కనుక ఫాల్ అయినట్టయితే 15,930 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే సపోర్ట్ ఈజ్ 35,000 స్ట్రైక్ ప్రైస్ అండి, ఎందుకంటే 35,200 లెవెల్స్లో ఈరోజు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో వన్స్ ఇట్ గోస్ హయ్యర్ అంటే మంచి పాజిటివ్నెస్తో 35,200 ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే 350 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ట్ 16th ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఇక్కడ 35,350 నుంచి 35,675 లెవెల్స్లో ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఇక్కడ ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అయితే రేపు మార్కెట్ ట్రై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇఫ్ మార్కెట్ వెంట్ ఇన్ టు ద పాజిటివ్ జోన్ అంటే పాజిటివ్గా ట్రేడ్ అయితే కనుక 350 లెవెల్స్ నుంచి మనకి 500 లెవెల్స్ వరకు 35,500 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బుల్లిష్ ర్యాలీ అనేది మంచిగా కన్సిడర్ అయితే కనుక మనకి 675 లెవెల్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఇది ఫాల్ అయితే కనుక 35,000 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో వన్స్ దీన్ని కూడా బ్రేక్ చేస్తూ వీకర్గా కనిపించినట్టయితే బేర్స్ టేక్ ఓవర్ చేసినట్టయితే 34,740 లెవెల్స్ ఈజ్ ద సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.